హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పవన్ క్రియేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంట మీద క్లిక్ చేస్తే ఆల్ అని పెట్టుకోండి. మన వీడియోలు ఏమున్నా అన్నీ మీకు వస్తాయి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎంతో మంచి వీడియోలు ఇంకా నేను పోస్ట్ చేస్తాను. ఈ అన్ని వీడియోలు మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ మధ్య జపాన్ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మనిషిని జంతువుని కలిపి ఒక హైబ్రిడ్, అంటే ఒక ప్రాణి, మనిషిని జంతువుని కలిపి ఒక ప్రాణిని ఎట్లా సృష్టిస్తారు, వాళ్ళు ఏ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, వాళ్ళు అసలు ఎందుకు చేస్తారు, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అందరూ పూర్తిగా వీడియో చూడండి. అయితే ఇక ముచ్చట ఏంటంటే, జపాన్ గవర్నమెంట్ ఈ మధ్యలోనే ఆ సైంటిస్టులకు కానీ ఈ ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఈ మధ్యనే పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ ఏంటంటే, వీళ్ళు జంతువులని మనుషులను కలిపి ఒక కొత్త హైబ్రిడ్ని తయారు చేయడానికి అయితే వీళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే మన హ్యూమన్ ఆర్గన్స్, అదే మన లోపల ఉన్న పార్ట్సే ఆ జంతువు లోపల డెవలప్ చేయడానికి వీళ్ళకైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అయితే దీనికి సైంటిస్ట్ ఎవరంటే, స్టెమ్ సెల్ సైంటిస్ట్ అయిన హిరోమిట్సు నకౌచి అనే ఒక సైంటిస్ట్ నేతృత్వంలో ఇదంతా జరుగుతుంది. ఎవరో జపాన్ సైంటిస్టు, మనకు పలక రాకపోవచ్చు, ఏదో చెప్పాలని చెప్తున్నా. ఈయన ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. అయితే వీళ్ళ ప్రాసెస్లో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, మన మనుషుల బాడీ నుంచి మన స్కిన్ సెల్స్, బ్లడ్ సెల్స్ తీసుకుంటారు. ఆ స్కిన్ సెల్స్, బ్లడ్ సెల్స్ తీసుకొని వీళ్ళు ల్యాబ్లో మళ్ళీ దాని మీద టెస్టింగ్లు చేసి దాన్ని రీప్రోగ్రామ్ చేసి దాన్ని ఇంకా వేరే సెల్స్ లాగా చేంజ్ చేస్తారు. ఆ సెల్స్ని ఏమంటారంటే ఐపీఎస్ సెల్స్ అంటారు. ఐపీఎస్ సెల్స్ అంటే ఏం లేరు, ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. దీన్ని ఇండ్యూస్డ్ ఎందుకన్నారంటే, ఈ ల్యాబ్లో తయారు చేశారు కాబట్టి ఇండ్యూస్డ్ అంటారు. ఫస్ట్ మనకు ఆ బాడీ నుంచి తీసుకున్న సెల్స్నే వీళ్ళు కొంచెం చేంజ్ చేసి ఈ ఐపీఎస్ సెల్స్ లాగా చేంజ్ చేస్తారు. ఈ ఐపీఎస్ సెల్స్ ఏంటంటే, దీనికి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఇది ఏంటంటే, మన బాడీలో ఉన్న సెల్ లెక్కనే. అయితే ఈ ఐపీఎస్ సెల్స్ యొక్క ఎబిలిటీ ఏంటంటే, ఇది రీజనరేటివ్ మెడిసిన్ లెక్క పనిచేస్తుంది. ఎందుకంటే మన హెల్తీ సెల్స్ని జనరేట్ చేస్తుంది. మన టిష్యూ రిపేర్ అండ్ రిప్లేస్మెంట్, అంటే మన డ్యామేజ్ అయిన ఏరియా దగ్గర మళ్ళీ క్యూర్ చేయడానికి ఈ ఐపీఎస్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే వీళ్ళైతే మన సెల్స్ తీసుకొని ఐపీఎస్ సెల్స్ని అయితే జనరేట్ చేస్తారు కదా. తర్వాత ఈ సెల్స్ని ఏం చేస్తారంటే, మన ఎలుకలు కానీ లేకుంటే ఎలుకల ఎంబ్రియో అంటే ఏంటంటే, ఎలుక పుట్టి పెరిగేతున్న స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ఎంబ్రియో అంటాం. ఆ ఎంబ్రియోలో కానీ ఎలుకలలో కానీ లేదా పందుల మీద కానీ వాటికి ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఈ ప్రయోగాలు వాటి మీద వీళ్ళు ఎందుకు చేస్తారంటే, మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటే ఏం లేదు, మన బాడీలో మన స్టొమక్ కింద స్మాల్ ఇంటెస్టైన్, అదే చిన్నపేగు దగ్గర ఉంటుంది. అది ఏంటంటే డైజెషన్ సిస్టమ్కి సంబంధించినది. ఈ ఆర్గన్ అనేది మన హ్యూమన్స్కి చాలా మందికి, ఎంతోమందికి ఈ ఆర్గన్ ఫెయిల్ అయ్యి దీనివల్ల ఎన్నో రకరకాలైన డిసీజెస్ అయితే వస్తున్నాయి. ఏం డిసీజెస్ అంటే, దీనివల్ల డయాబెటీస్ రావడం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఈ ప్యాంక్రియాస్ అనేది ఆ జంతువుల లోపల క్రియేట్ చేసి మనకు డొనేట్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి వీళ్ళు దాని లోపల డెవలప్ చేస్తుంటారు. ఈ ప్యాంక్రియాస్ని తెలుగులో మనం ఏమంటామంటే క్లోమం అంటాం. మనది చిన్నపేగు దగ్గర ఉంటుంది. దీనివల్ల చాలా ఎన్నో డిసీజెస్ కూడా వస్తున్నాయి. మనకి అవసరమైనప్పుడు ఎంతోమందికి పేషెంట్లకి ఈ ప్యాంక్రియాస్ అనేది డొనేట్ చేయడానికి డోనర్లు ఉండకపోవడం, సరిగ్గా దొరకపోవడం జరుగుతుంటాయి. సో ఇదంతా ప్రాబ్లం కాకుండా మనం ఈ జంతువుల లోపల ఇట్లా హైబ్రిడ్ క్రియేట్ చేసినాం అనుకో, దాని లోపల ప్యాంక్రియాస్ డెవలప్ చేసి ఎవరికైనా పేషెంట్స్కి అవసరమైనప్పుడు దాని నుంచి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసానికి ఇదంతా ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా వీళ్ళ జంతువులను యూజ్ చేసుకొని కొత్త ప్రాణులు హైబ్రిడ్స్ని అయితే క్రియేట్ చేసినారు అనుకో, ఎవరికైనా సడన్గా పేషెంట్కి లోపల అవయవాలు ఏమైనా అవసరం ఉంటే దాని లోపల డెవలప్ చేసిన ఏమంటే మనకు ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మనం హెల్తీగా అయితే ఉండొచ్చు. వీళ్ళ ఎక్స్పెరిమెంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన ఈ హైబ్రిడ్స్ లోపల మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఈ ప్యాంక్రియాస్ కానీ కిడ్నీస్ కానీ ఇలాంటి ఆర్గన్స్ వాటి లోపల డెవలప్ చేసి మనకి ఎప్పుడైనా మనుషులకు అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేయడం కోసానికే వీళ్ళ పరిశోధన అంతా. ఈ ఎక్స్పెరిమెంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఎంతోమంది నిపుణుల మధ్యలో అయితే జరుగుతుంది, ఎందుకంటే ఈ మిస్టేక్లు జరుగుతుంది కాబట్టి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినాక ఏమవుతుందంటే, జపాన్లో ఒక యూనివర్సిటీ, షిమానే అనే ఒక యూనివర్సిటీ ఉంటుంది. దాంట్లో ఎరిసా అనే ఒక మెడికల్ స్టార్టప్తో కలిసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ సైంటిస్ట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, డైరెక్ట్ ఈ జంతువులను తీసుకొని జంతువుల మీద ప్రయోగాలు చేసి వీటి మీద సెల్స్ ఇంజెక్ట్ చేసి అవన్నీ డెవలప్ చేయకుండా, ఫస్ట్ వీటిని డైరెక్ట్గా తీసుకోకుండా 3D వర్చువల్ రియాలిటీ అనే ఒక దాంతోనైతే వీళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఫస్ట్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇట్లా జంతువుల మీద ఎన్నిటి మీద టెస్టింగ్ చేయడం వల్ల ఎంతో జంతువులకి ప్రాణహాని జరుగుతుంది, ఎన్నో జంతువులు చనిపోతున్నాయి కాబట్టి ఇవన్నిటి నుంచి అధిగమించడానికే వర్చువల్ రియాలిటీ అనే ఒక కాన్సెప్ట్ని కనుక్కుంటారు. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటంటే, ఆర్టిఫిషియల్గా జంతువుని అక్కడ వాళ్ళంతా తయారు చేస్తారు.
దాని మీద టెస్టులు చేస్తుంటారు. అంటే డైరెక్ట్ జంతువు మీద కాకుండా ఇట్లా వర్చువల్ అంటేనే ఇట్లా ఆర్టిఫిషియల్గా. జనరల్గా అయితే ఇంతకుముందుకి ఏమైనా టెస్టులు చేయాలనుకుంటే ల్యాబ్లల్లో జంతువులను తీసుకొచ్చి వాటి మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఇది చాలా క్రూరంగా ఉంటుంది, ఎన్నో జంతువులు చనిపోతాయి. కాబట్టి ఈ VR టెక్నాలజీ అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తారు. అంటే కృత్రిమంగా మొత్తం ఆర్టిఫిషియల్గా దాంతో ఆర్టిఫిషియల్గా తయారు చేసిన జంతువు యొక్క మోడల్స్ ఉంటాయి చూసినావా, దాంట్లోకి వెళ్ళి దాన్ని టెస్ట్ చేసి దాంట్లోకి వెళ్ళి డేటా తీసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు అయితే వస్తుంది, రాదు, సక్సెస్ అవుతుందా కాదనేది అంతా డేటా కలెక్ట్ చేసుకుంటారు అనమాట, మొత్తం వర్చువల్ రియాలిటీగా. అయితే ఈ VR టెక్నాలజీతోనే యూజ్ ఏంటంటే డైరెక్ట్ జంతువుల మీద టెస్ట్ చేయకుండా ఆర్టిఫిషియల్గా జంతువుల యొక్క మోడల్స్ తయారు చేసిరు కదా, ఆ మోడల్స్ మీద టెస్టులు చేసి ముందే డైరెక్ట్ పరిశోధన చేయముందుకి ఆ ఎస్టిమేషన్స్, ఆ రిజల్ట్ ఎట్లుంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్ జంతువులపైన చేసే ప్రయోగాలను అయితే తగ్గించవచ్చు. దీనివల్ల కొత్తగా స్టూడెంట్స్ కూడా ఈ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ యూజ్ చేసుకొని మంచిగా దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయగలుగుతారు. డైరెక్ట్ జంతువుల మీద కన్నా ఇట్లా ఆర్టిఫిషియల్ జంతువుల మోడల్స్ని తీసుకొని వాళ్ళైతే మంచిగా చేయగలుగుతారు టెస్టింగ్స్ కానీ ఏమైనా ల్యాబ్లలో. అయితే ఈ టెక్నాలజీ వల్ల అయితే మన మెడికల్ ఫీల్డ్ అంటే అదే మన భవిష్యత్తు వైద్య రంగం అయితే ఇంకా పూర్తిగా డెవలప్ కావచ్చు. మరైతే భద్రతా నిబంధనల ప్రకారం ఆలోచిస్తే మరి ఈ ప్రయోగాలు ఎంతవరకు కరెక్టో కాదనేది పెద్ద చర్చగా మారింది. ఇది పోతే ఫ్యూచర్లో మన భవిష్యత్తుని మెరుగుపరుస్తుందా లేదా లేనిపోని ప్రమాదమైనటువంటి పరిమాణాలకు గురి చేస్తుందా అనేది అయితే చూడాలి మనం. ప్రస్తుతం జపాన్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఎక్స్పెరిమెంట్లు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయినా మనకు తెలిసిందే కదా, జపాన్ వాళ్ళు మనకంటే ఎంత అడ్వాన్స్గా ఉంటారో టెక్నాలజీలో. కొత్త ఇన్నోవేషన్లు, ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఎంతో నెట్ఫ్లిక్స్లో వచ్చిన ప్రతి ఒక్క సిరీస్లను వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇలాంటి ఇన్నోవేషన్లు, హైబ్రిడ్లు అన్నీ తయారు చేస్తుంటారు. మరి ఈ ప్రయోగం అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుందో, అసలు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మరి వీళ్ళు చేసిన ప్రయోగాలలో ఆ తయారైన హైబ్రిడ్ల ప్రాణులు ఏమైనా ప్రమాదకరంగా మరి మన మీదకి వస్తాయో, లేకుంటే అన్ని జాగ్రత్తలతోనే మంచిగా తయారయ్యి మనకి ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారో మనమైతే చూడాలి, ఎంతవరకు సక్సెస్ చేస్తారో. ఈ ప్రయోగం మీద అయితే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టుల మధ్యలో ఎన్నో చర్చలు అయితే జరుగుతున్నాయి. దీని మీద చాలా పూర్తి శ్రద్ధలు తీసుకుని జపాన్ వాళ్ళ సైంటిస్టులు అయితే పనిచేస్తారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. మీరు ఇప్పుడైతే ఒక ఇమేజ్ చూస్తారు కదా, ఆ ఇమేజ్లో ఉన్నదే VR టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఒక జంతువు మోడల్ ఉంది కదా, ఆ మోడల్ మీద టెస్టింగ్ చేసి మనం రిజల్ట్స్ చూస్తాం. ఇది ఈరోజు వీడియో. జపాన్ వాళ్ళు ఏమేమి కనిపెడతారో దాని గురించి మేము ముందుకు తీసుకొచ్చిన. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ పవన్ క్రియేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్.